హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు పై అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఒక జియో పొలిటికల్ టర్మ్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే, యాక్సిస్ అంటే ఒక నెట్వర్క్, రెసిస్టెన్స్ అంటే తిరుగుబాటు. అంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో ఒక నెట్వర్క్ అంటే ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి తిరుగుబాటు చేసే కొన్ని మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ని ఎవరు సపోర్ట్ చేస్తారంటే ఇరాన్ అనే ఒక దేశం సపోర్ట్ చేస్తుంది. మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ అనే ఒక దేశం ఉంది. ప్రెసెంట్ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య యుద్ధం జరుగుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. మెయిన్ గా ఇరాన్ ఏం చేస్తుందంటే మిడిల్ ఈస్ట్ లో తన ఇన్ఫ్లుయెన్స్ ని పెంపొందించుకోవడానికి ఈ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్, అసలు ఈ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు? గాజాలో హమాస్, నెక్స్ట్ లెబనాన్ లో హెజ్బుల్లా, నెక్స్ట్ యెమెన్ లో హౌతీస్ అనే ఈ త్రీ మేజర్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ని ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. ఇవి కాకుండా సిరియా అండ్ ఇరాక్ లో కూడా ఇంకొన్ని మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ని కూడా ఇరాన్ బ్యాక్ చేస్తుంది. అంటే మిడిల్ ఈస్ట్ లో తన ఇన్ఫ్లుయెన్స్ ని పెంపొందించుకోవడానికి ఇరాన్ వీటిని బ్యాక్ చేస్తుంది. ఇరాన్ కి మెయిన్ శత్రువు ఎవరు? యుఎస్ అండ్ ఇజ్రాయెల్. యుఎస్ ని డైరెక్ట్ గా ఇరాన్ ఎదుర్కొనే పరిస్థితి లేదు. యుఎస్ తో ఎదుర్కొంటే యుఎస్ ఇరాన్ ని అంతమొందిస్తుంది అనమాట. డైరెక్ట్ గా యుద్ధం చేయలేదు కాబట్టి ఈ ప్రాక్సీ వార్ అనేది ఇరాన్ ఈ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేసుకుని చేస్తుంది. యుఎస్ కూడా ఇరాన్ తో డైరెక్ట్ గా యుద్ధం చేయడం యుఎస్ కూడా తనకి ఇంట్రెస్ట్ లేదనమాట. అందుకని యుఎస్ ఏం చేస్తుంది? ఇజ్రాయెల్ ని యూజ్ చేసుకుని ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఇరాన్ అండ్ ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో ఉన్న ఈ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ వీటన్నిటికీ ఒక కామన్ గోల్ ఉంది. ఏంటంటే అది ఇజ్రాయెల్ ని అంతమొందించడం. ఇజ్రాయెల్ అనేది ఉండకూడదు. ఇజ్రాయెల్ పుట్టుక అనేది వ్యాలిడ్ కాదు, లెజిటిమేట్ కాదు. అసలు ఇజ్రాయెల్ కి చట్టబద్ధత లేదు. వీళ్ళు మా ప్రాంతానికి వచ్చి మా వాళ్ళని చంపి మా ప్లేస్ ని ఆక్రమించుకొని తర్వాత మా ప్లేస్ లో మా వాళ్ళని తరిమేసి అక్కడ వీళ్ళు సెటిల్ అయిపోయారు. వీళ్ళు అసలు ఉండకూడదు. అసలు ఆ దేశం అనేది ఒకప్పుడు లేదు. ఇజ్రాయెల్ అనే ఒక దేశం ఇంతకు ముందు లేదు. తర్వాత వాళ్ళు అక్కడ ఆక్రమించుకొని అక్కడున్న పాలస్తీనా ప్రజల్ని పంపించేసి వాళ్ళు సెటిల్ అయిపోయి ఎక్స్టెండ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి వీళ్ళకి మధ్య జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ అనేది ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. అంటే ప్రతిసారి యుద్ధం జరిగిన ప్రతిసారి ఇజ్రాయెల్ తిరుగు దాడి చేసి తన పొజిషన్ ని స్ట్రెంథన్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య ప్రాక్సీ వార్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు? గత అక్టోబర్ 2023లో హమాస్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో వన్ ఆఫ్ ద మిలిటెంట్ ఆర్గనైజేషన్ హమాస్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి చాలా మంది సివిలియన్స్ ని చంపేసింది. ఇజ్రాయెల్ ఊరుకోలేదు, తిరుగుదాడి స్టార్ట్ చేసింది. హమాస్ ని పూర్తిగా అంతమొందించడమే తన లక్ష్యంగా ఇజ్రాయెల్ ఏం చేసింది? తిరుగుదాడి స్టార్ట్ చేసి హమాస్ ని చాలా బలహీనపరిచింది. నెక్స్ట్ హౌతీస్, యెమెన్ లో ఉన్న హౌతీస్ ఏం చేశారంటే ఇజ్రాయెల్ ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే రెడ్ సీలో రెడ్ సీ యెమెన్ పక్కనే ఉంటుంది అనమాట. రెడ్ సీలో ట్రేడ్ చాలా జరుగుతూ ఉంటుంది. ఈ ట్రేడ్ అనేది ఈస్టర్న్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ కి ప్లస్ అమెరికాకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ట్రేడ్ ని మేము అడ్డుకుంటామనేసి ఈ రెడ్ సీలో ఉన్న షిప్ల మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే అక్కడ హమాస్ మీద ఇజ్రాయెల్ దాడి ఆపకపోతే ఇక్కడ మేము ఈ ట్రేడ్ ని జరగనివ్వమని చేసింది. ఆ తర్వాత యుఎస్ అండ్ యూకే కూడా ఈ వార్లోకి ఎంటర్ అయ్యి హౌతీస్ మీద దాడి చేశాయి. అండ్ ఇజ్రాయెల్ కూడా హౌతీస్ మీద దాడి చేసి ఆల్రెడీ హమాస్ పని అయిపోయింది. హమాస్ పని అయిపోయిన తర్వాత హౌతీస్ పని కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే ఇజ్రాయెల్ కి ఇంకొక మిలిటెంట్ ఆర్గనైజేషన్ అంటే హెజ్బుల్లా. ఈ హెజ్బుల్లా అనేది ఈ మూడు మిలిటెంట్ ఆర్గనైజేషన్ లో మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఆర్గనైజేషన్ అండ్ ఇరాన్ కి మోస్ట్ స్ట్రాంగెస్ట్ సపోర్టర్ అనమాట. ఈ హెజ్బుల్లా అయిపోయిందంటే నెక్స్ట్ ఎవరి జోలికి వస్తారు? ఇరాన్ జోలికి వస్తారు. కాబట్టి హెజ్బుల్లా మీద అటాక్ చేసి ఒకానొక టైంలో దాదాపు 300 మంది హెజ్బుల్లా మెంబర్స్ యొక్క వాకీ టాకీస్ ఉంటాయి కదా, వాటిని ఒకే టైంలో డెటోనేట్ చేసింది. దానివల్ల ఎంతో మంది హెజ్బుల్లా మెంబర్స్ చనిపోయారు. జరగగానే ఇరాన్ జాగ్రత్త పడి ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. అటాక్ చేయడం స్టార్ట్ చేసినా కూడా ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ శక్తితో ఈ దాడిని ఎదుర్కొంది. ఇది అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇరాన్తో డైరెక్ట్ వార్లోకి ఎంటర్ అయింది. సిరియాలో ఉన్న ఇరానియన్ కన్సులేట్ మీద అటాక్ చేసి ఇరానియన్ అఫీషియల్స్ ని చంపేసిన తర్వాత ఈ వార్ అనేది హై స్పీడ్ లో ముందుకి సాగడం స్టార్ట్ చేసింది. ఇది అయిపోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత హెజ్బుల్లాకి చెందిన మేజర్ లీడర్ ని నజరల్లాని ఇజ్రాయెల్ అంతమొందించింది. ఇంతటితో హెజ్బుల్లా పని కూడా అయిపోయింది. ఇరాన్ వెంటనే పూర్తిగా యుద్ధంలోకి దిగేసింది. ఇజ్రాయెల్ యుద్ధంలోకి దిగేసింది. వాళ్ళిద్దరు తనుకోవడం స్టార్ట్ చేశారు. ఈ జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఫైనల్ గా పై చేయి సాధించింది. ఇరాన్ లోపల ఎన్నో మిలిటరీ ఆర్గనైజేషన్స్ ని ప్లస్ ఎంతో మంది న్యూక్లియర్ సైంటిస్ట్లని ఇజ్రాయెల్ అంతమందించింది. న్యూక్లియర్ సైంటిస్టులను ఎందుకంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఎప్పటికైనా ఇజ్రాయెల్ కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అనమాట. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఇజ్రాయెల్ అంతమైపోయినట్టే. కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ సాధించకుండా చేయడమే ఇజ్రాయెల్ వన్ ఆఫ్ ద మేజర్
గోల్ అనమాట. కాబట్టి అక్కడ ఉన్న న్యూక్లియర్ సైంటిస్ట్లని దాదాపు 10-20 మంది న్యూక్లియర్ సైంటిస్ట్లని ఇజ్రాయెల్ చంపేసింది. అంతేకాకుండా ఎంతో మంది మెయిన్ ఇరానియన్ ఐసీఆర్జీ అంటారనమాట. అంటే వాళ్ళ రివల్యూషనరీ గార్డ్స్ ఉంటారు, అంటే మన మిలిటరీ ఎట్లాగో అక్కడ మిలిటరీ అనమాట. దానికి సంబంధించిన మెయిన్ లీడర్స్ ని ఇజ్రాయెల్ అంతమంది ఇచ్చేసింది. ఇరాన్ పొజిషన్ బాగా వీక్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్ లో ఇంకా యుఎస్ ఎంటర్ అయిపోయి వీళ్ళిద్దరి మధ్య సీజ్ ఫైర్ ఒప్పందాన్ని తీసుకొని వచ్చింది. ప్రెసెంట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరుగుతూ ఉంది. కానీ ఇరాన్ ఏమంటుందంటే ఇజ్రాయెల్ ఇంతటితో గమ్ముగుండదు, వాళ్ళు ఏదో ఒక సాగు చూపి మళ్ళీ మా మీద దాడి చేస్తారన్నది. ఇజ్రాయెల్ ఏమంటుందంటే మేమెందుకు గమ్ముగుండాలి, వీళ్ళు ఈ రోజు కాకపోతే రేపైనా సరే మళ్ళీ మా మీదకి దాడి చేయడానికి వస్తారు, మేము మాత్రం ఆగే ప్రసక్తే లేదు, మేము ఎట్టైనా సరే ఇరాన్ని పూర్తిగా అంతమొందిస్తామని ఇజ్రాయెల్ అంటది. ఇరాన్ ఏమంటది, ఇజ్రాయెల్ ఉండకూడదు, వాళ్ళని ఏదో ఒకటి చేస్తాం, వాళ్ళని చంపేస్తాం, వాళ్ళని నాశనం చేస్తాం అని ఇరాన్ అంటది అనమాట. ఈ వార్ అనేది ప్రస్తుతానికి సీజ్ ఫైర్ స్టేట్ లో ఉంది. నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనకు తెలియదు. ఈ వీడియోలో మనము యాక్ట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకున్నాం. ఇది కాకుండా ఇంకొక మేజర్ ఆర్గనైజేషన్ ఉంది, మనకి తెలిసిన మేజర్ ఆర్గనైజేషన్. ఇదేంటంటే ఐసిస్, అంటే ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. ఈ ఆర్గనైజేషన్ అనేది ఒక మెయిన్ సున్నీ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఇరాన్ కి అగైనెస్ట్ గా పనిచేస్తుంది. ఇది కూడా పాలిటిక్స్ లో ఒక ఇంపార్టెంట్ టర్మ్. ఈ ఐసిస్ ఏం చేస్తుందంటే ఇది ఒక సున్నీ ఐడియాలజీ ఉన్న ఆర్గనైజేషన్. ఇరాన్ అనేది షియా ఐడియాలజీ ఉన్న ఆర్గనైజేషన్. బేసిక్ గా సున్నీస్ కి షియాస్ కి పడదు, ఎవరైనా సరే ముస్లింసే, వీళ్ళందరూ అల్లాని నమ్ముతారు. అల్లా తర్వాత మహమ్మద్ ప్రవక్తని వీళ్ళు నమ్ముతారు. కానీ మహమ్మద్ ప్రవక్త తర్వాత ఇస్లాం మతానికి పెద్ద ఎవరు అనే విషయంలో వీళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్ వచ్చి విడిపోయారనమాట. అంటే షియా వేరు, సున్నీ వేరు. ఈ కాన్ఫ్లిక్ట్ లో ఇప్పుడు ఐసిస్ ఏంది, సున్నీ ఆర్గనైజేషన్ ప్లస్ నాట్ ఓన్లీ సున్నీ ఆర్గనైజేషన్ మాత్రమే కాదు, అది ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అనమాట. కాబట్టి వేరే ఐడియాలజీస్ అది ఒప్పుకోదు. కాబట్టి ఇరాన్ కి ఎప్పటికైనా ఐసిస్ అనేది ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. అంటే జియో పాలిటిక్స్ లో ఇరాన్ సపోర్టర్స్ ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి, హమాస్, హెజ్బుల్లా, హౌతీస్ అని చెప్పాలి. ఇరాన్ కి అగైనెస్ట్ గా ఉన్న ఆర్గనైజేషన్ ఎవరంటే ఐసిస్ అనమాట. ఈ వీడియోలో చెప్పిన విషయాలను బట్టి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. Thank you.